జ్యోతి, కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయా? కొంచెం అలా కూర్చో. లేదమ్మా, మొక్కు చెల్లించేంత వరకు నేను విశ్రాంతి తీసుకోను. నా దొరబాబు ప్రాణాలు నిలబడాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. అయ్యో జ్యోతి, నీ పరిస్థితి చూస్తుంటే అగ్నిగుండం దాట్లేవేమో అనిపిస్తోంది. అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళిపోదాం పదా. అమ్మా, ఎంత కష్టమైనా సరే నేను అగ్నిగుండం దాటి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాకే నేను హాస్పిటల్కి తిరిగి వెళ్తాను. నా మీద ప్రేమతో నాకు దూరం కాలేక, వాళ్ళమ్మ కోసం నాకు దగ్గర కాలేక దొరబాబు ఇంతకు ముందే 3 సార్లు చావటానికి ప్రయత్నం చేశాడు. ఇది 4వసారి. నా మీద అంత ప్రేమ పెట్టుకున్న నా భర్తని నా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే కాపాడుకుంటానమ్మా. అది నా ధర్మం, నా బాధ్యతమ్మా. పద. శ్రావ్య, జ్యోతి ఆల్రెడీ పైకి చేరుకుంది. మూవ్ ఆన్ శ్రావ్య, మూవ్, త్వరగా పద. అంకుల్, ఇంతకన్నా స్పీడ్గా వెళ్తే కొండ మీది కాదు, ఏకంగా పైకి పోతాను. అయితే క్రెడిట్ మొత్తం జ్యోతి కొట్టేస్తుంది, నీకు ఓకేనా? అమ్మ వద్దు అంకుల్. మరి స్పీడ్గా ఎక్కువ. కమాన్. జాగ్రత్త. అమ్మా. శ్రావ్య, అమ్మా. దండ పెట్టుకోమ్మా. జై దుర్గా మాత, జై జై దుర్గా మాత, జై జై దుర్గా మాత, జై దుర్గా మాత. హలో, అమ్మా, జగన్మాత, నా భర్త ప్రాణాలు నిలబడాలని నేనే అగ్నిగుండంలో నడవబోతున్నాను. నిప్పుల మీద నేను వేస్తున్న ప్రతి అడుగు దొరబాబు మీదున్న చెడు దృష్టిని కాల్చేయాలి. నేను అగ్నిగుండం దాటేలోపు దొరబాబుకి పొంచి ఉన్న ప్రాణపాయం వెనక్కి వెళ్ళిపోవాలి. నీదే భారం. కావాలంటే నన్ను దహించు, నా భర్తని బతికించు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మా. జై దుర్గామాత అంటూ అగ్నికుండం మీద నడిస్తే అమ్మవారు కరుణిస్తారమ్మా. తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మా మా ఊరు. కాళ్ళు కాలినా భక్తితో నడవమ్మా. గుడిగంట గొంతెత్తి పాడేది గోదారి పాట. జై దుర్గామాత, గుడిగంట గొంతెత్తి పాడేది. జై దుర్గామాత. జై దుర్గామాత, 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 జై దుర్గామాత.
జై దుర్గా మాత, జై దుర్గా మాత, జై దుర్గా మాత, జై దుర్గా మాత. జై దుర్గా మాత, 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 జై దుర్గా మాత. జై దుర్గా మాత. అదెందుకు అలా నిప్పుల మీద నడుస్తుంది? అలా అగ్నిగుండం మీద నడిస్తే అమ్మవారు కరుణిస్తారు, కోరిన కోరికలు త్వరగా నెరవేరుస్తారు. కాళ్ళు కాలినా సరే భక్తితో నడవాలి. కాళ్ళు కాలడం కాదు, జ్యోతి కాలి ఆ నిప్పుల్లో తగలడితే పీడ వదిలిపోద్ది. జై దుర్గా మాత, జై దుర్గా మాత, జై దుర్గా మాత. నెక్స్ట్ నువ్వే. తగలపడిపోవడానికా? లేదు, తర్వాత నువ్వే నిప్పుల గుండం మీద నడవాలి. మెట్లంటే కష్టపడి కంప్లీట్ చేశాను, కానీ నిప్పుల మీద నడవడం నా వల్ల కాదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు. కష్టపడకపోతే గెలుపంత తొందరగా రాదు. గెలుపు వస్తుందో రాదో కానీ కాళ్ళకి బొబ్బలు మాత్రం వస్తాయి. నేను నడవను. ఖచ్చితంగా చెయ్యాలమ్మా. నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదులే. నేను చెప్పలు లేకుండా ఇంట్లో నడిస్తేనే కాళ్ళకి 2 రోజులు పెయిన్ ఉంటుంది. అలాంటిది నిప్పుల మీద నడిస్తే నో వే. జై అయ్యో దుర్గా మాత. జ్యోతి, నీకేం కాలేదు కదా? చేత కానప్పుడు ఎందుకు ఓవర్ యాక్షన్? దీనికి ఇలాగే కావాలి. జై దుర్గా మాత, 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 జై దుర్గా మాత. జ్యోతి, కాలు నొప్పి బాధ పెడుతుందా జ్యోతి? అవునమ్మా, కానీ ఆ మంటలలో తెలియని తృప్తుంది. నా దొరబాబు కోసం అగ్నిగుండం దాటానని సంతోషంగా ఉంది. అమ్మా, ఒక్క నిమిషం పట్టుకోండి. కాలు చూపించు.